అంటే ఒక విషయం అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. మీ జీవితంలో బాధ కలిగిన సంఘటనలు ఉంటాయి కదా మేడం, అంటే అందరం మనుషులే కదా, బాధ కలిగిన సంఘటన ఏమంటే ఒకసారి చెప్పండి మేడం, ఎందుకంటే కొద్ది పక్కకు వస్తున్నాం. అంటే మీరు చెప్పినన్ని మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, మీ జీవితంలో ఆ రోజు చాలా బాధపడ్డాను, మీ పర్సనల్ ఇవ్వచ్చు లేదా రోడ్డు మీద ఉండొచ్చు, చాలానే ఉన్నాయండి. ఇప్పుడు లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మేనల్డు అంటే మా చెల్లి గారి కొడుకు అనమాట, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడండి. ఆ కుర్రోడు ఒక 16-14 years ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగా. అసలు అటువంటిది ఏంటి, మేము అసలు ఆ మోటార్ సైకిల్ వెళ్ళటం ఏంటి, పడిపోవడం ఏంటి, ఆడికి చనిపోవడం, ఈ ఏడుపు అనమాట అండి. సరే, నేను అంటే చాలానే జరిగాయి, ఒక 2 మాత్రం చెప్తానండి మీకు. నేను 2005లో ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చానని చెప్పాను కదా. అక్కడ నేను కొన్ని గ్రామాల్లో తిరిగి వాళ్ళందరితో మాట్లాడొచ్చాను. అక్కడ ఒక 2 అమ్మాయిలు ఉన్నారండి, ఆదివాసీ అమ్మాయిలు. 2 17-18 ఏళ్ళ అమ్మాయిలు, భలే అమ్మాయిలండి, చాలా ఆకిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు నా గురించి ఏమన్నారో వాళ్ళ గురించి అది అనొచ్చు, అట్లా ఉండేవాళ్ళు. 2005లో సల్వాజూడం మొదలైన తర్వాత అక్కడికి వెళ్ళిన పోలీసులు ఆ ఊరిని తగలబెట్టి ఆ ఊళ్ళో వాళ్ళందరిని చంపేసి ఈ అమ్మాయిలు ఇద్దరిని చాలా దారుణంగా రేప్ చేసి చెప్పారండి. నాకు అది తెలిసాక అసలు ఎన్ని రోజులు నిద్ర పట్టలేదు. ఆ 2 పిల్లలు కళ్ళలోకి వస్తుండేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా అలాంటి అమ్మాయిలు అయి ఉంటారు కదా. ఈ అమ్మాయిలు నాకు తెలుసు కాబట్టి నేను తట్టుకోలేకపోయాను అసలు అమ్మాయిలు అట్లా జరిగిందని తెలిసి. సో అది ఎప్పటికీ నేను అంటే ప్రొఫెషనల్గా నేను వెళ్ళి చూసి వచ్చిన ఒక 2 అమ్మాయిల్ని, చాలా ప్రామిసింగ్గా ఉన్న అమ్మాయిల్ని, అక్కడ ఆడవాళ్ళ కోసం ఏమైనా చేయాలనుకుంటున్న వాళ్ళని, అంటే పోలీసులు అంటారా, ఈ సల్వాజూడం అండి పోలీసులు సెమీ పోలీస్ అంటారు, వీళ్ళందరూ కలిసి మిలిటరీ అందరూ కలిసి చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారండి, ఆపరేషన్ కగార్ పేరుతో. అది ఒకటండి. రెండోది పాండమిక్, మొత్తం ఎంటైర్ పాండమిక్ ఎక్స్పీరియన్స్ ఒక నవల రాసే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు బేసికల్ గా. మరి మనకు అంత టైం ఉందో లేదో నాకు తెలియదు కానీ పాండమిక్ మీకు 2020 మార్చి 22న ఇది లాక్డౌన్ ప్రకటించారు కదా. కరోనా వచ్చింది, లాక్డౌన్ ప్రకటించారు. 23 సాయంత్రానికి నాకు ఎవరో ఒకళ్ళు, ఒక ఫ్రెండ్ ఎక్కడో ఉంటారు, ఆయన జార్ఖండ్లో ఉంటారు, ఆయన మెసేజ్ పెట్టారు, వనజ తెలంగాణలో ఒక చోట మాకు సంబంధించిన వాళ్ళు వర్కర్స్ ఆగిపోయి ఉన్నారు, వాళ్ళు రాలేని పరిస్థితి ఉంది, ఏమైనా హెల్ప్ చేయగలవా అని. అంటే నేను వాళ్ళని ఎట్లా రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నప్పుడు అట్లా రీచ్ అవుతున్న వాళ్ళందరూ కలిశారు. ఒక 25-30 మందిని కలిపి ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి బయటకు వెళ్ళి చూస్తే హాహాకారాలండి. ముఖ్యంగా వలస కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. కాంట్రాక్టర్లు అందరూ వాళ్ళు ఏమి లేవు, కన్స్ట్రక్షన్ సైట్స్ లో కాంట్రాక్టర్లు వాళ్ళని వదిలేశారు. మనకు ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కువ మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఛత్తీస్గఢ్ అండి. మళ్ళీ అగైన్ వీళ్ళకి నోరు లేని మనుషులు, అందుకోసం వాళ్ళని తీసుకొస్తారు. ఆదివాసీలను అందుకే వాళ్ళు నోరు లేని మనుషులు, బేసికల్ గా గొడవలు పడరు, ఏమన్నా పడుంటారు అని. వాళ్ళు బయటకు కూడా రావట్లేదండి, తిండి లేదన్న సంగతి వాళ్ళు చెప్పుకోవట్లేదు, లోపల ఉంటున్నారు. మేమే వెళ్ళి కొట్టి చూసి లోపలికి వెళ్ళి ఎంతమంది ఉన్నారు అని వాళ్ళకు రిలీఫ్ కార్యక్రమాలు చేయటం మొదలు పెట్టామండి. అట్లా రోజు అప్పుడు నాకు ప్రెస్ కార్డు ఉంది, నా కార్కి ప్రెస్ స్టిక్కర్ ఉంటుంది కాబట్టి నాకు ఎక్కడ తిరగటానికి ఇబ్బంది లేదు. సో ఎవ్రీడే పొద్దున్న లేచానంటే కార్ నిండా రేషన్ వేసుకుని వెళ్ళటము, చూడటము, ఇచ్చి రావడం, ఇదే పని. ఆ తర్వాత మీకు మే 8కి వచ్చేప్పటికి, ఇది మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ అంతా అయిపోయి మే 1st వీక్ వచ్చేప్పటికి కొంచెం సడలించి జనం నడుచుకుంటూ వెళ్ళటం మొదలుపెట్టారు కదా. అప్పుడు మేము మా గ్రూప్లో వాళ్ళం కొంతమంది వెళ్ళి మేడ్చల్ దగ్గర ఒక క్యాంప్ పెట్టాం, ఫుడ్ క్యాంప్ పెట్టాం. ఇవి వెళ్ళే వాళ్ళందరూ 50 కిలోమీటర్లు అండి, వాళ్ళని మీకు ఓఆర్ఆర్ దగ్గర దిగిపోయేవాళ్ళు. ఓఆర్ఆర్ దగ్గర మీకు ఇటువైపు దిగిపోతే మెడ్రాస్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నడుచుకుంటూ 50 కిలోమీటర్లు నడుచుకుంటూ మేడ్చల్ వచ్చేవాళ్ళు. దారిలో వాళ్ళకి మంచినీళ్ళు కూడా దొరికేవి కాదండి, మే ఎండల్లో. మీరు ఊహించండి, అంతకుముందు చలివేంద్రాలు పెట్టారు కానీ ఈ లాక్డౌన్ల వల్ల చలివేంద్రాలు పెట్టనీయలేదు పోలీసులు. నీళ్లు కూడా దొరికేవి కాదు. మేము ఇట్లా నీళ్లు తీసుకుని పోతే ఇట్లా గుక్కడి నీళ్ల కోసం అలమటిస్తూ ఉండేవాళ్ళండి. వాళ్ళకి నీళ్లు పెట్టి భోజనాలు పెట్టి అట్లా మేమంతా ఒక క్యాంప్ రన్ చేసాం. ఒక 3 weeks రన్ చేసాము. దగ్గర 3 లక్షల మందికి భోజనాలు పెట్టాం అక్కడ మేము. అసలు అప్పుడు చూడాలండి, ప్రజలు అట్లా క్యాంపు పెట్టామని నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఎక్కడెక్కడ వాళ్ళు ఫుడ్ తీసుకుని వచ్చారండి. ఫుడ్ ఎక్కువైపోతుంది, వద్దంటే వచ్చి వాళ్ళకి ఏం కావాలి, చెప్పులు కావాలంటే చెప్పులు, తువ్వాళ్ళు కావాలంటే తువ్వాళ్ళు, ఏదంటే అది వాళ్ళకు. ప్రజలు ఎంత అంటే గవర్నమెంట్స్ గాలి కొదిలేస్తే ప్రజలు ఆదుకున్నారండి. వాళ్ళకి అవి కూడా ఎక్కువ అవుతున్నాయంటే సరే డబ్బులు ఇస్తాం, వీళ్ళని బస్సులు ఎక్కించి, ఊరికే నడిచి ఎక్కడ పోతారు, బస్సులు ఎక్కించి పంపిద్దాం అట్లా రోజు బస్సులు
రోజు 15-20 బస్సులు వేసేసి వాళ్ళని ఎక్కడెక్కడికి ఉత్తరప్రదేశ్ దాకా కూడా బస్సుల్లో పంపించాం. అట్లా చేసామండి. ఇది phase 1. గ్రేట్. ఇది 1. ఇది మంచి విషయం. 2 డెల్టాకు వచ్చేప్పటికల్లా చూడండి, మీకు అప్పుడు వచ్చినప్పుడే హాస్పిటల్స్ లేవు. హాస్పిటల్స్ మెరుగుపరచుకోవడం కోసమే లాక్డౌన్ వల్ల కరోనా ఆగదండి, పాజ్ అవుతుంది, స్ప్రెడ్ కాకుండా. తర్వాత అయినా బయటకు రావాల్సింది. ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు, ఎప్పటికి లాక్డౌన్ ఉండదు కదా. ఈ లోపల ఏం చేయాలి? హాస్పిటల్స్ని సంసిద్ధం చేసుకోవాలి, అవన్నీ చేయాలి. బట్ గవర్నమెంట్స్ ఆ పని చేయలేదండి, ఆ పని చేయలేదు. నెక్స్ట్ 2వ వేవ్ డెల్టా వచ్చింది. డెల్టా వచ్చినప్పటికీ మనం రెడీగా లేము, దేశమే రెడీగా లేదండి. వ్యాక్సిన్ వెంట పడ్డారు, కానీ వ్యాక్సిన్తో అయ్యేది కాదు పాండమిక్. అది యూ నీడ్ ఫెసిలిటీస్ లేవు ఎక్కడ, దేశం అంతా లేవు. లేకపోగా ఎలక్షన్లు గుర్తుంది కదా, వెస్ట్ బెంగాల్ 7-8 ఎందుకండి అట్లా ఎలక్షన్లు పెట్టుకుని కుంభమేళ, మీకేమో చలివేంద్రాలు పెట్టడానికి ఒప్పుకోలే, కుంభమేళాలు పెట్టుకున్నారు. చూడండి అంత ఘోరం. కుంభమేళా తోటి డెల్టా దేశం అంతా వచ్చిందండి. కుంభమేళా జరగకపోతే డెల్టా ఆ స్థాయిలో వ్యాపించి ఉండేది కాదు. ఆ కుంభమేళా తోటి చాలా నష్టం జరిగింది. జనం పిట్టల్లాగా చనిపోతున్నారండి. అప్పుడు హాస్పిటల్స్ లేవు. నాకు కూడా వచ్చిందండి కరోనా. మా ఇంట్లో 8 మందికి వచ్చింది. వస్తే 7కి నార్మల్గా ఉన్నారు. నాకు అసలు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు, కానీ నాకు సీరియస్ అయింది. మీరు ఇప్పుడు అన్నారు కదండి, మీకు ఎంతమంది తెలుసు అంటే, నేను వాజ్పేయి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ దాకా చెప్పాను కదా, నాకు బెడ్ దొరకలేదండి. ఆక్సిజన్ కోసం నేను అలమటిస్తుంటే నన్ను వెహికల్లో వేసుకొని మా హస్బెండ్ హాస్పిటల్కి తిరిగాండి. ఆక్సిజన్ అని లిటరల్ గా నేను ఆక్సిజన్ దొరక గిల కొట్టుకున్నాను. చివరికి ఎక్కడ ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ లో, మీరు ఆ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ రోజుకి 1-2 లక్షలు, అది కూడా క్యాష్ కడితే తప్ప అసలు అది మనం చేయలేము. కాకుండా అయినా కూడా దొరకని పరిస్థితి. అయినా కూడా కజిన్స్ అందరూ ఉంటుంది కదండి, కాపాడుకోవాలని ముందైతే చేరు, మా క్రెడిట్ కార్డులో ఏవో ఒకటి తెస్తాం, ముందు ఎక్కడొక్కడ అందరూ ట్రై చేశారండి. ఫైనల్ గా కొంతమంది ఫ్రెండ్స్ ట్రై చేస్తే, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు చేస్తే నాకు నిమ్స్ లో దొరికింది. నిమ్స్ లో దొరికిన తర్వాత 3 వారాలు నేను ఐసీయూలో ఉన్నానండి. లిటరల్ గా అక్కడ నేను బయటకు వస్తానని ఎవ్వరు అనుకోలేదు, ఇంక్లూడింగ్ హాస్పిటల్ స్టాఫ్. అయిపోయిందని నేను ఇట్లా హాస్పిటల్కి వెళ్తే మనుషులు ఇట్లా పిట్టల్లాగా చనిపోతున్నారు. లోపలికి వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు, బయట దొరక్క చనిపోతున్నారు. దారుణమైన కండిషన్ అండి. 3 వీక్స్ తర్వాత నేను బయటపడ్డాను. అది అసలు మిరకిల్ బయటపడటం అనేది. అది ప్రజల యొక్క ఏంటంటే ప్రజలకి ఉపయోగపడే మనిషిని అది ఏమోనండి, అంత నేను నమ్మను కానీ, అది ఏమంత నమ్మను కానీ మొత్తానికి బయటపడ్డాను. నేను బయటపడిన తర్వాత లిటరల్ గా శిథిలమైపోయి వచ్చాను బయటకి. నేను తేరుకోవటానికి, నార్మల్ గా నడవటానికి 3 నెలలు పట్టింది. వీల్ చైర్ లో ఇంటికి వచ్చాను, బెడ్ రీడెన్ అయిపోయాను. నడవటానికి 3 నెలలు పట్టింది. నేను బయటకు వచ్చిన తర్వాత మా సొంత తమ్ముడు భార్య, ఆమె కూడా వచ్చిందండి. ఆమె ఖమ్మంలో ఉంది, దురదృష్టం. ఆమెకి సీరియస్ అవుతుంటే బెడ్ దొరకలేదండి. బెడ్ కోసం మళ్ళీ నా కోసం ట్రై చేసినట్టే తన కోసం కూడా చేసి, ఫైనల్ గా మళ్ళీ నిమ్స్ లోనే నేను రకరకాల ప్రయత్నాలు చేసి ఆక్సిజన్ పెట్టుకుని ఫోన్లో 100 ఫోన్లు మాట్లాడానండి బెడ్ కోసం. నేను మాట్లాడితే నిమ్స్ లో దొరికింది. దురదృష్టం ఏంటంటే అండి, ఖమ్మం నుంచి హైదరాబాద్ రావడానికి ఆక్సిజన్ అంబులెన్స్ దొరకలేదు తీసుకురావడానికి. ఆక్సిజన్ మీద తీసుకురావాలి, దొరకడానికి 24 గంటలు పట్టింది. దొరికిన తర్వాత తీసుకొస్తే టైం అయిపోయింది, చనిపోయింది అమ్మాయి. ఇక్కడికి వచ్చి చనిపోయింది. నాకు అది గుర్తొచ్చిన ప్రతిసారి, అది ప్రభుత్వం చేసిన హత్య అంటాం కదండి, ప్రభుత్వం చేసిన హత్య. అమ్మాయి ఖమ్మంలో ఎందుకు లేదండి? ఖమ్మంలో ఎందుకు ఫెసిలిటీస్ లేవు? లేకపోతే హైదరాబాద్ రావడానికి నీకు వెహికల్ ఎందుకు లేదు? ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సింది ఎవరండి? పాండమిక్ వచ్చినప్పుడు నువ్వు ప్రైవేట్ వాళ్ళెవరు పని చేయొద్దు, మేమే చేస్తాం. ఇవన్నీ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు మీరు? ప్రైవేట్ వాళ్ళని సెకండ్ టైం చేశారు. వాళ్ళు దోపిడి, ఆ దోపిడి. ఇప్పుడు మీకు హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నారు. నాకు తెలిసిన ఒక ఆయన ఎల్ఐసిలో రిటైర్ అయ్యాడండి, జస్ట్ రిటైర్డ్. ఆయనకి 60-70 లక్షల తెలుసు కదండి. బ్యాంకుల వాళ్ళు, ఎల్ఐసిల వాళ్ళు చాలా పొదుపుగా ఉంటారు. ఆయన పాపం జీవితం అంతా చాలా పొదుపుగా ఉండి ఆ పిఎఫ్లు అవన్నీ కూడా పెట్టుకున్నాడు. ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అండి, వాళ్ళకి తెలుసు కదా మీకు హాస్పిటల్, వీళ్ళకి ఎంత డబ్బులు ఉన్నాయో వాళ్ళు అంచనా వేసి అది అయిపోయేదాకా ఉంచుకుంటారు. ఎప్పుడు చనిపోయాడో తెలియదు కానీ మొత్తం ఇంట్లో డబ్బులు అయిపోయాక బాడీ ఇచ్చారు. అంటే ఆయనకు మొత్తం వచ్చిన 70 లక్షల నాశనము, ఇంటికి శవం వచ్చింది. ఆయన సంపాదించిందంతా హాస్పిటల్ తిన్నది, భార్యకి పిల్లలకి ఏమీ మిగలేదు. వినగానే మీకు చాలా బాధ కలుగుతుంది కదా. ఇలాంటివి ఎన్ని జరిగాయి. ఇది ఎవరు తప్పండి? గవర్నమెంట్ తప్పు కదా, గవర్నమెంట్ బాధ్యత కదా. నీకు పాండమిక్ వచ్చిన ఏం చేశారండి? 7 ఏడాది పాటు
హాస్పిటల్స్ ఎందుకు మీరు ఎక్స్పాండ్ చేయలేదు, ఎందుకు చేయలేదు? ఈ ప్రైవేట్ వాళ్ళ మీద ఎందుకు కంట్రోల్ లేదు మీకు? వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఆహారం కింద వేశారండి ప్రజల్ని లిటరల్ గా ఆహారం కింద. కొన్ని హాస్పిటల్స్కి అయితే వాళ్ళకి కరోనాకి ఏం వైద్యం చేయాలో కూడా తెలియదు. జస్ట్ ప్రతి మంచం పక్కన ఒక ఆక్సిజన్ పెట్టి మనుషులు పడుకోబెట్టారండి. బతికితే బతికావు, నీ అదృష్టం, పోతే పోయావు. రోజుకు 1,00,000 రూపాయలు. ఒక గైనకాలజీ హాస్పిటల్ అండి, పురుళ్ళు పోసే హాస్పిటల్లో మంచానికి సిలిండర్ పెట్టి జాయిన్ చేసుకుని రోజుకు 1,00,000 రూపాయలు వసూలు చేశారు. అవన్నీ చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందండి? తప్పు కదా అది. అది నాకు చెప్పాలంటే నాకు చాలా కోపం కూడా వస్తుందండి తలుచుకున్నప్పుడల్లా. మా ఇంట్లో సొంత కుటుంబ సభ్యురాలు పోయింది, 2 ఆడపిల్లలు తనకి, మా తమ్ముడికి. ఇప్పుడు మా తమ్ముడు, ఆడపిల్లలు అందరూ ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఇది నాకు చాలా కష్టం అనిపిస్తుంది అండి, ఇది నాకు మాత్రం.